కులగణన తీర్మానానికి తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది. తెలంగాణలో సమగ్ర కులగణన, సామాజిక, ఆర్థిక ఇంటింటి సర్వేకు మంత్రి పొన్నం ప్రభాకర్ శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిపై సభలో సుదీర్ఘంగా చర్చ జరిగింది. అధికార ప్రతిపక్ష పార్టీలు ఈ తీర్మానంపై చర్చించాయి. ఈ తీర్మానానికి చట్టబద్ధత ఉంటేనే ఫలప్రదమవుతుందని బీఆర్ఎస్ ప్రభుత్వానికి సూచన చేసింది. కులగణన కోసం బిల్లు తీసుకువస్తే తమ పార్టీ మద్దతిస్తుందంటూ బీఆర్ఎస్ స్పష్టం చేసింది. విపక్షాల సలహాలు, సూచనలు పరిగణలోకి తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. తీర్మానంపై చర్చ అనంతరం సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్లు స్పీకర్ ప్రసాద్ కుమార్ ప్రకటించారు. The resolution is adopted. వాయిదా ప్రతిపాదన శ్రీ కడియం శ్రీహరి గారు మరియు ఇతరులు రాష్ట్రంలో యాసంగి వ్యవసాయ పనులు పూర్తి కావస్తున్నందున రైతు బంధు నిధులు విడుదల చేయాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదనను తిరస్కరించడమైనది. ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు మరియు ఇతరులు గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతిని, అక్రమాలపై చర్చించి సిబిఐ విచారణ జరిపించాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదనను తిరస్కరించడమైనది. హౌస్ అర్జెంట్ ఫర్ టీ బ్రేక్. ఇస్ దట్ ద గవర్నమెంట్ రెజల్యూషన్ ఈజ్ బిఫోర్ ది హౌస్. ఓబీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖను పెట్టాలని తాము గతంలోనే డిమాండ్ చేశామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. కులగణన తీర్మానంపై తెలంగాణ అసెంబ్లీలో జరిగిన చర్చలో కేటీఆర్ మాట్లాడారు. ఓబీసీ మంత్రిత్వ శాఖపై 2 సార్లు తీర్మానాలు చేసి పంపించామని ప్రధాని నరేంద్ర మోదీకి కూడా విజ్ఞప్తి చేసినట్లు గుర్తు చేశారు. ఇక కులగణనపై న్యాయ విచారణ కమిషన్ అయినా వేయాలని కూడా కేటీఆర్ అన్నారు. బీసీలకు లాభం జరగాలని ఆకాంక్ష స్పష్టంగా పార్టీలకు అతీతంగా అందరిలో ఉంది. ఉన్నప్పుడు అది ఫలవంతం కావాలంటే జ్యుడిషియల్ శాంక్టిటీ ఉండాలి. లేదా ఎందుకంటే వారే అన్నారు, జస్టిస్ రాజేందర్ కుమార్ సచార్, మీరు హైకోర్టు చీఫ్ జస్టిస్ అడిగితే మీకు ఒక సిట్టింగ్ న్యాయవాదిని ఇస్తారు, జ్యుడిషియల్ కమిషన్ వేయండి. లేదా బ్రహ్మాండంగా స్టాచ్యూటరీ శాంక్షన్ కావాలి అంటే రేపు ఎల్లుండి శాసనసభను పొడిగించండి, తమరి నిర్ణయం, వెంటనే బిల్లు తీసుకొని రండి, మేము సంపూర్ణంగా మా పార్టీ నుంచి మద్దతు తెలియజేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ, అధ్యక్ష, ఇలాంటి తీర్మానానికి ఒకవేళ నిజంగా ఆశించిన ప్రయోజనం నెరవేరాలంటే, ఎందుకంటే నేను నిజంగా పాయల్ శంకర్ గారు మాట్లాడింది విన్నాను. కులగణనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో కులగణన తీర్మానం ప్రవేశపెట్టడం చారిత్రాత్మక నిర్ణయమని చెప్పారు సీఎం. రాష్ట్రంలో అన్ని వర్గాలపై సర్వే చేస్తామని చెప్పారు. ప్రజలకు మేలు చేసే నిర్ణయాల్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. వెనుకబడిన వర్గాల సమాచారాన్ని సర్వే ద్వారా సేకరిస్తామని తెలిపారు. గత ప్రభుత్వం చేపట్టిన సమగ్ర సర్వే వివరాలు బహిర్గతం చేయలేదని వెల్లడించారు. ఇక ఈ సమాచారాన్ని ఒక కుటుంబం తన దగ్గర దాచుకుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం. ప్రతిపక్షం ఇచ్చే సహేతుకతమైన సూచనలు పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికైనా కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వానికి సూచనలు చేయాలని కోరారు సీఎం. రాజకీయ కుల సర్వే, కులగణన, ఒక సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను చేపట్టాలని ఈ సభ ఏకగ్రీవంగా తీర్మానిస్తుంది. ఇందులో ఇలాంటి అనుమానాలకు, శశబిషలకు తావు లేకుండా ఈ ప్రభుత్వం ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఈ తీర్మానాన్ని మీరు అర్థం చేసుకొని మీకున్న అవగాహన మేరకు, మీకున్న అనుభవం మేరకు మీరు ఇంకేమైనా ఇది అమలు చేసే క్రమంలో ఏదైనా న్యాయపరమైన, చట్టపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉందని మీకు ఏదైనా అనుమానం ఉంటే మీ అనుమానాలతో పాటు దీన్ని అమలు చేయడానికి సూచనలు ఇవ్వండి. మేము ఈ రోజు ప్రవేశపెట్టిన తీర్మానంలో స్పష్టంగా వెనుకబడిన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత బదిలీల పర్వం కొనసాగుతుంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో 25 మంది డిప్యూటీ కలెక్టర్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.